హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. ఈ వీడియోలో నేను విటమిన్ సి సిరం వాడే ముందు బిగినర్స్ తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. విటమిన్ సి సిరం ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, అందరికీ సెట్ అవుతుందా, ఎంత పర్సెంటేజ్ యూజ్ చేయాలి, సో ఇలాంటి ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే ఇచ్చాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను డర్మాకో నుంచి తీసుకుంటున్నాను 10% విటమిన్ సి సిరం. ఇది చాలా బాగుంది, నాకైతే మంచి రిజల్ట్స్ని ఇచ్చింది. ఈ సిరం అప్లై చేసుకున్న తర్వాత నాకు ఆయిలీగా అనిపించలేదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. సో విటమిన్ సి సిరం మనం అప్లై చేసుకునే ముందు ఫస్ట్ ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. మీ ఫేవరెట్ ఫేస్ వాష్ ఏదైనా అప్లై చేసుకోండి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. డ్యాంప్ స్కిన్ పైన విటమిన్ సి సిరంని అస్సలు అప్లై చేసుకోకండి. బాగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత విటమిన్ సి సిరంని తీసుకొని అప్లై చేసుకోండి. ఈ విటమిన్ సి సిరంలో మనకి డ్రాపర్ ప్యాకేజింగ్ వస్తుంది. ఈ డ్రాపర్స్ ఉండడం వల్ల మనం సెరంని ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది అండ్ మనకి కన్వీనియంట్గా ఉంటుంది సెరం బయట రావడానికి. బిగినర్స్ 5 to 10% విటమిన్ సి వాడితే సరిపోతుంది. సో నేను 10% తీసుకుంటున్నాను. అండ్ ఈ ఇంగ్రీడియంట్ లిస్ట్కి వస్తే 5% నయాసినమైడ్ ఉంది. సో ఇది క్లియర్ చేస్తుంది మన స్కిన్ని. ఇంకా అండ్ హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంది. ఇది మనకి స్కిన్కి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ని ఇస్తుంది. సో డ్రాపర్ అనేది అలాగా ఉంటుంది. డ్రాపర్ ఎప్పుడు మన స్కిన్కి టచ్ అవ్వకుండా సెరమ్ని ఫేస్ పైన అప్లై చేసుకోండి. ఇలా స్కిన్కి టచ్ అవ్వకుండా మనం అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో ఒకవేళ స్కిన్ పైన ఏమైనా జర్మ్స్ అలాంటివి ఉంటే ఆ డ్రాపర్కి స్టిక్ అయ్యి అది మళ్ళీ సెరం బాటిల్లో పెట్టుకుంటాం కాబట్టి డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన స్కిన్కి టచ్ అవ్వకుండా మనం సెరమ్ని అలా అప్లై చేసుకొని ఆ తర్వాత లైట్గా ట్యాప్ చేసుకోండి ఫస్ట్ సెరమ్ని. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి సెరం అనేది పోర్స్లో బాగా అబ్జర్వ్ అవుతుంది అండ్ మనకి కొంచెం ఫాస్ట్గా రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇలా ట్యాపింగ్ మోషన్లో సెరం మొత్తం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు విటమిన్ సి సిరం ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ మన ఫేస్ పైన డల్నెస్ కానీ, అనీవెన్ స్కిన్ కానీ, పిగ్మెంటేషన్, యాక్నీ మార్క్స్ ఇలాంటివి కనుక మనకు ఉంటే విటమిన్ సి సిరం అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ రిమూవ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ విటమిన్ సి సిరంని అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడు హ్యాండ్స్లో అప్లై చేసుకొని రబ్ చేసి ఆ తర్వాత ఫేస్ పైన అప్లై చేసుకోకూడదు. నేను చూపించాను కదా డ్రాపర్తో అప్లై చేసుకోవాలి అని, అలా అప్లై చేసుకోండి. అండ్ ఇలా విటమిన్ సి సిరంని అప్లై చేసుకొని ఇలా లైట్గా మసాజ్ చేసుకోండి ఫేస్ మొత్తానికి. ఇలా చేసుకోవడం వల్ల మన విటమిన్ సి సిరం అనేది స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యి మనకి మంచి రిజల్ట్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సిరంని ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే మార్నింగ్ స్కిన్ కేర్లోనూ అప్లై చేసుకోవచ్చు, నైట్ స్కిన్ కేర్లోనూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నైట్ స్కిన్ కేర్లో అప్లై చేసుకుంటుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది కదా, అప్పుడు సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల మనకి మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఎవరెవరు యూస్ చేయకూడదు అని. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు గనక పింపుల్స్ ఉంటే విటమిన్ సి సిరంని అస్సలు యూస్ చేయకండి. అండ్ మీ ఫేస్ పైన రెడ్నెస్ కానీ, ఇరిటేషన్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే విటమిన్ సి సిరంని యూస్ చేయకండి. ఫస్ట్ మీరు పింపుల్స్ ఉంటే పింపుల్స్ని పోగొట్టుకోవడానికి ట్రై చేసి ఆ తర్వాత విటమిన్ సి సిరంని యూజ్ చేయండి. సో పింపుల్స్ వల్ల వచ్చిన యాక్నీ మార్క్స్ ఉంటాయి కదా, విటమిన్ సి సిరం వల్ల తగ్గిపోతాయి. మీరు ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు అంటే విటమిన్ సి సిరం, ఫస్ట్ ట్రై టు డూ ప్యాచ్ టెస్ట్. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే మీరు విటమిన్ సి సిరంని యూజ్ చేయండి. విటమిన్ సి సిరం అనే కాదు, ఏ సిరం అయినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే మీరు మీ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో స్క్రీన్ పైన చూస్తున్నారు కదా నేను ఎలా మసాజ్ చేసుకుంటున్నాను అని. ఒక 5 to 7 minutes ఇలా మసాజ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే, మనం ఇప్పుడు విటమిన్ సి సిరంని అప్లై చేసుకున్నాం కదా, ఇది లాక్ అవ్వాలి అంటే మన స్కిన్ పైన ఒక లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ని మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే మన సెరం అనేది లాక్ అవుతుంది అండ్ మనకి ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది అండ్ మన స్కిన్ కూడా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీరు ఇప్పుడిప్పుడే విటమిన్ సి సిరంని యూజ్ చేస్తున్నారంటే ఆల్టర్నేటివ్ డేస్ యూజ్ చేయండి, డే బై డే అనమాట. అండ్ మీకు ఇలా ఒక 1 month యూజ్ చేసిన తర్వాత డైలీ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో కొంతమందికి ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ డేస్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మన స్కిన్ అనేది హీల్ అయ్యి మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. సో అండ్ ఆల్సో నెక్కి అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మనం ఫేస్ ఏది అప్లై చేసుకుంటున్నామో నెక్కి అది కంపల్సరీ అప్లై చేసుకోవాలి.
బేసిక్‌గా ఈ టాపిక్స్ అన్నీ మీరు తెలుసుకుంటే విటమిన్ సి సిరమ్‌ని యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి డర్మాకో విటమిన్ సి సిరమ్ అయితే చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.